గద్దెనెక్కి 2 సంవత్సరాలవుతున్నా రేవంత్ రెడ్డికి ఇప్పటికీ పాలనపై పట్టు రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకం ఒక్కటీ లేదు. ఇచ్చిన గ్యారెంటీలు గాలి కొదిలేశాడు. హామీలను తుంగలో తొక్కాడు. వాగ్దానాలను హుస్సేన్ సాగర్లో ముంచేశాడు. ఇవన్నీ సరే, కనీసం గత ప్రభుత్వం ఏం స్కీమ్లు అమలు చేసిందన్న అవగాహనైనా ఉండాలి కదా. తెలంగాణ ఏర్పడిన తరువాత 10 ఏళ్లలో కేసీఆర్ ఎలాంటి సంక్షేమాన్ని అమలు చేశారు, ఎలాంటి అభివృద్ధి రోడ్ మ్యాప్ను తయారు చేశారన్న స్పృహ ఉండాలి కదా. ఒక రాజకీయ నేతగా, సీఎంగా కనీసం అవగాహన పెంచుకోవాలి. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా సీఎం రేవంత్ ఆ పని చేత కావడం లేదు. ఎంతసేపు దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్ కుటుంబం మీద తిట్లు, కళ్లతో గోళీలాడుతా, లాగులో తొండలు తోల్తా వంటి పిచ్చి మాటలే కానీ 2 ఏళ్లలో నిజానికి రేవంత్ చేసిందేమిటి? ఈ పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారో ఇప్పటికే వాళ్ళకి మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడతా ఉన్నాం. రేపటి నుంచి ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ కూడా అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు నాణ్యమైన రుచికరమైన బ్రేక్ఫాస్ట్ కూడా. ఇక మీకు తెల్లారు లేచి వండే బాధ తప్పుతుంది. మీరు కొద్దిగా మెల్లగా లేవచ్చు. పిల్లల్ని స్కూళ్లకు పంపి బ్రహ్మాండంగా తర్వాత మీకు ఇష్టం ఉన్నది మీరు వండుకోవచ్చు. పిల్లల్ని అక్కడ చక్కగా స్కూళ్లలో మేమే చూసుకుంటామని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేదవారి కష్టమైంది, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఒక చాలా మంచి కార్యక్రమాన్ని, సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మానవీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వమే మానవీయ కోణంలో పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ గారు ఈ రోజు సీఎం బ్రేక్ఫాస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, ఇది నిజంగా సంక్షేమ రంగంలో పేద పిల్లలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే గవర్నమెంట్ స్కూళ్లలో ఉండే పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు కొంతమంది కూలీలుగా ఉంటారు, ఉదయాన్నే డ్యూటీకి వెళ్తా ఉంటారు. ఆ పిల్లలు తినకుండా స్కూల్కి వస్తా ఉన్నారు. తినకుండా స్కూల్కి వస్తే కడుపులో ఆకలి అవుతా ఉంటే చదువుకునేది బుర్రకెక్కేటువంటి అవకాశం ఉండదు. ముందు కడుపు నిండితే కదా ఏదైనా బుర్రకెక్కేది. అందుకే ఆ పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి, ఆ పేద పిల్లల కడుపు నింపాలని ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పుకోక తప్పదు. నిజంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టబోతా ఉన్నామో, ముఖ్యమంత్రి గారి అల్పాహారం అని, సీఎం గారి బ్రేక్ఫాస్ట్ అని, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మానవీయ కోణంలో తీసుకున్న కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకాలలో కనిపిస్తూ ఉంటుంది. ఏ పథకాన్ని తీసుకున్నా దాని మానవీయ కోణం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ చిన్నారులందరూ మనస్ఫూర్తిగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా 27,000 స్కూళ్లలో 23 లక్షల మంది పిల్లలకి ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మమ్మల్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అనగానే మామూలుగా ఉప్మా పెట్టి వదిలేయడం కాదు, ప్రతిరోజు ఒకటి అనేది మెనూ పెట్టాలి, ఆ విధంగానే ఏర్పాటు చేయండి అని చెప్పినారు. అందరికీ కూడా పౌష్టికాలను అందించడమే కాకుండా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు రాగి జావ అనేది మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందరి పిల్లలకి రాగి జావ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. మీ పిల్లలు ఎవరైతే